హై ఫ్రెండ్స్, రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి, నిన్నటి వీడియోలో వచ్చేసి మనం పేపర్ని బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మనం చూసినామండి. ఈరోజు వీడియోలో వచ్చేసి కటింగ్ చేసుకున్న పేపర్ని క్లాత్ పైన పరిచేసి మనకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అనేది మీకు ఈ క్లాత్ పైన పరిచి మనం ఈ కటింగ్ చేసుకున్న ఈ పార్ట్స్ అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్స్, బ్యాక్ పార్ట్స్, చేతులు, షేప్ పట్టి, బెల్ట్ అన్నీ కూడా ఏ విధంగా పరిచేసి కటింగ్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడు మనం పేపర్ని మనం ఈ క్లాత్ పైన పరిచేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బుట్ట చేతులండి. హ్యాండ్స్ పైన అనేది బుట్ట వస్తుందండి ఫ్రెండ్. ఇది షేప్ బెల్ట్ పట్టీ అండి. ఇది ఫ్రెండ్, ఇది షేప్ బెల్ట్ పట్టీ అండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్స్. ఈ బ్యాక్ పార్ట్స్కి ఈ బ్యాక్ ఓపెన్ ఉందండి. ఈ బ్యాక్ ఓపెన్కి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్కి చూడండి ఫ్రెండ్, ఈ క్లాత్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఈ అంచులు ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్కి, కట్ చేసేటప్పుడు మన వైపు ఉంచుకోవాలండి. మన వైపు ఉంచుకొని కట్ చేసినట్టయితేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుద్దండి. ఎందుకంటే అటువైపు ఉన్నాయంటే మరి కొంచెం ఆ జాయింట్ అనేది పడుతుంది. అలా అనేది లేకుండా ఉండాలంటే, మన ఫ్రంట్ పార్ట్కి జాయింట్ లేకుండా ఉండాలంటే ఈ అంచులు అనేది మన వైపు ఉంచుకొని కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే అంచు మన కాన్ రాకుండా పెట్టుకోవాలండి మనం. ఎందుకంటే ఇటువైపు మనం కుట్టినప్పుడు ఖర్చు పోతుంది కాబట్టి ఆ ఖర్చు కోసం కొంచెం అదనంగా మనం ఆ పేపర్ని పెట్టుకోవాలండి. మనం పెట్టుకొని మనంతా కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే ఈ మార్క్ చేసుకున్న ప్రకారంగానే ఈజీగా మీరైతే కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇది స్టార్ నెక్ బ్లౌజ్ కాబట్టి చాలా ఈజీగా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కటింగ్ చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా మీరు ఫాలో అయినట్టయితే మీరు చాలా ఈజీగా మీరు తొందరగా నేర్చుకొని మీ బ్లౌజులు మీరు కటింగ్ చేసుకొని కుట్టుకునే విధానం చాలా ఈజీగా మీకు మన ఛానల్లో అయితే ఉన్నదండి. చాలా ఈజీగా మీకు ప్రాసెస్లో కటింగ్ అయితే నేను నేర్పిస్తానండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని మనం చాలా ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకున్న పేపర్ని మనం క్లాత్ పైన పరిచేసుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీకు కటింగ్ పొరపాటు అనేది లేకుండా చాలా ఈజీగా మీకు కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి. ఇప్పుడు మనం పేపర్ని తీసేద్దామండి. చూడండి, ఇప్పుడు పేపర్ని తీసేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలండి. మనం మార్క్ చేసుకున్న పైనుంచి మనం కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదే విధంగా మార్క్ కనిపించకుండా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మార్కు మనకు కనిపించకుండా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసుకున్నది చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ మార్క్ మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదండి. చూడండి, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం కనిపించాలండి. ఎందుకంటే ఖర్చులోకి పోతుంది కాబట్టి, ఈ మనం ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి అది మట్టుకి మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా చుట్టూ రౌండ్ అంతా కూడా మనం మార్క్ చేసిన ప్రకారంగానే కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేయాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఈజీగా మీకు అర్థమయ్యేలా కటింగ్ అయితే చూపించిన అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి టక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం కుట్టడానికి అక్కడికి వస్తుంది. చూడండి, ఇది సెంటర్ పాయింట్ చేసుకొని ఇక్కడ మనం బ్యాక్ డాట్ కుట్టుకోవడానికి కూడా మనం చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఇది సంఖ కింద డాట్కి మనం కుట్టేటప్పుడు అర్థం కావడం కోసం చిన్న టక్స్ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవటానికి చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీయాలండి. ఈ క్రాస్ తీయాలంటే ఏం చేయాలి? ముందుగా మనం చేతులు కట్ చేసుకోవాలి. చేతులు కట్ చేసుకున్న తర్వాత క్రాస్ కట్ చేసుకోవాలన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్, ఇలా మనం చేతులు కట్ చేసుకుందామండి. ముందుగా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ 2 ఫోల్డ్స్ ఇలా చేసుకోవాలండి.
ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ని ఈ విధంగా పరిచేసుకుందామండి. ఇక్కడ మనం బుట్ట చేతులు కాబట్టి మనం చిన్న చిన్న టక్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగిందండి. ఇలా పెట్టుకొని చాలా ఈజీగా మీరు అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చండి. చూడండి మనం ఈ విధంగా మనం పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మన మార్క్తో కూడా పని లేకుండా ఈ విధంగా పరిచేసుకోవచ్చు. చేయి ఇలా మనం పట్టుకొని చాలా ఈజీగా మీరు కదలకుండా ఇలా పట్టేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇలా పట్టుకొని కట్ చేసినట్టయితే మీకు ఏమాత్రం కూడా బెసకుంటుంటుందండి. మార్క్తో కూడా మీకు అవసరం లేకుండా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. ఇలా చాలా ఈజీగా ప్రాసెస్లో కటింగ్ అయితే మీకు నేను అర్థమయ్యేలా చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చిన్న మనం బుట్ట కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్ మనం ఈ చంక కింద ఆర్బోల్ కింద కూడా ఇలా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఎంత లూజు ఎంత రావాలనేది ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని చేతులు మనం కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది రావాలా. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ వచ్చేసి స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వచ్చేసి కూడా స్ట్రేట్గా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే మనం ఈరోజు వీడియోలో క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఈ పేపర్ని మనం ముందుగా కట్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ని మనం ఎలా మనం దాన్ని తిప్పేసుకొని కట్ చేసుకుంటూ వస్తుందో ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు ఈ యొక్క ముందు భాగం అండి ఇది. ఇప్పుడు మనం ఈ రెండు ఫోల్డ్స్ ఉన్నాయి కదా, రెండు అంచులు ఉన్నాయి కదా చూడండి. రెండు అంచులు కూడా అటువైపు ఉన్నాయి. అది రెండు అంచులు కూడా తీసేసేయాలండి. తీసేసేసుకొని మనం క్రాస్ వచ్చే విధంగా మనం ఈ క్లాత్ని మనం ఇలా మనం క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని క్రాస్ మనకు వచ్చింది అని అనుకున్నప్పుడు మనకు చూడండి ఇలా మనం గుంజి చూసుకోవాలండి. గుంజి చూసినట్టయితే క్రాస్ మనకి వచ్చేసిందండి. వచ్చేసింది కాబట్టి ఈ క్లాత్ని మనం మంచిగా సరి చేసుకొని ఆ తర్వాత పేపర్ని మనం ఈ క్లాత్ పైన పరిచేసుకొని కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చాలా ఈజీగా మీరు కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కటింగ్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. మనం క్రాస్ వచ్చింది లేదనేది ఒకసారి ఇలా మనం చెక్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడ కింద అయినా పైన అయినా మనకి తక్కువ అవుతుంది అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుంటే క్రాస్ మనకి చాలా ఈజీగా చూడండి ఫ్రెండ్ ఇలా గుంజుతుంటే క్రాస్ వచ్చింది. ఇలా వచ్చే విధంగా చూసుకొని పేపర్ని ఇలా పెట్టేసుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మనం ఈ పేపర్ మనతో సమానంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి నేను చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నట్టయితే ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ని పేపర్తోని చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఈ ఫోల్డ్ ప్రకారంగానే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అంతా కూడా మార్క్ చేసుకోవాలా. నెక్కి చంకకి అంతా కూడా మార్క్ చేసుకొని ఈ మార్క్ పై నుంచి మార్క్ కనిపించకుండా మళ్ళీ కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని చాలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ని బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చాలా ఈజీగా మీరు పేపర్ కట్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీకు వచ్చేస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఎలాంటి పొరపాటు అనేది లేకుండా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా తీసుకేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఈ యొక్క మార్క్ మీద నుంచి మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కట్ చేయాలండి. ఈ విధంగా చాలా ఈజీగా మీరు పేపర్ని కట్ చేసుకున్నట్టయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకుంటారండి. చూడండి ఇలా మనం ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్కి మనకి ఫ్రంట్ డాటర్స్కి మనకి వీటికైతే మనం పెట్టుకోవద్దండి. ఇలా చంక కింద కూడా పెట్టుకోవాలా. కుట్టేటప్పుడు మనకి ఈ నుంచి మనం డాట్స్ అనేది 3 డాట్స్ పుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ బెల్ట్ పట్టి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 ఫోల్డ్స్ ఇలా చేసుకోవాలండి. ఫ్రంట్ జాయింట్ ఉంటుంది కాబట్టి మనకి 2 ఫోల్డ్స్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. ఈ పేపర్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ జాయింట్ అనేది ఉండదు కాబట్టి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. పేపర్తో సమానంగా కట్ చేయాలండి.
ఫ్రెండ్ చాలా ఈజీగా మీకు ఈ పేపర్ కటింగ్ చేసుకున్న పేపర్ని లైనింగ్ పైన పరిచేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, మన చేతుల్ని, మనం ఫ్రంట్ షేప్ బెల్ట్ పట్టీని చాలా ఈజీగా మీకు అద్దెలా నేను చూపించానండి. చూసినట్టయితే ఇప్పుడు మనం కటింగ్ చేసిన పార్ట్స్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ మనం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చూసినట్టయితే చాలా చాలా ఈజీగా మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఈజీగా కటింగ్ అయితే చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ యొక్క పేపర్తోనే కటింగ్ చేసుకున్నాం. చూడండి, వన్ సైడ్ చూసినట్టయితే ఇలా వచ్చేసింది. చాలా చాలా నీట్గా మనం పేపర్ని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ పట్టీ అండి. ఇది దీనికి కూడా మనకి జాయింట్ అనేది ఉండదండి. ఫ్రంట్ జాయింట్ అనేది ఉండదు. ఒకసారి చూద్దామండి. ఫ్రంట్ జాయింట్ అనేది ఉండదండి. చూడండి ఫ్రెండ్, ఇలా కట్ చేసుకోవాలండి. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ పట్టీ అండి. ఇది వచ్చేసి చేతులు అండి, ఈ బుట్ట చేతులు అండి. చూడండి ఫ్రెండ్, ఈ బుట్ట చేతులు చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ పేపర్ని కట్ చేసుకున్న తర్వాత చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీరు అయితే బుట్ట చేతులు కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుందండి. వన్ సైడ్ పేపర్ కట్ చేసుకుంటే సరిపోతుంది. డబల్ ఫోల్డ్ అనేది క్లాత్ మనం వేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని కూడా ఈ పేపర్ బేసిక్ పీస్తోనే కటింగ్ చేసుకున్నామండి. చూడండి, ఇది వచ్చేసి మన స్టార్ నెక్ అండి. ఇది స్టార్ నెక్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి మనం చూద్దామండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్, చూడండి, ఈ విధంగా మనకి కటింగ్ అయితే చేసుకున్నామండి. చూడండి, ఈ ఒక భాగం ఉంటే సరిపోతుంది. ఫ్రంట్కి అయినా బ్యాక్ అయినా మన క్లాత్ని 2 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా చూసినప్పుడు చాలా చాలా ఈజీగా మీకు అర్థం నేనైతే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్, చాలా ఈజీగా మీకు అర్థం నేను చూపిస్తున్నానండి.